రాష్ట్ర జనాభాలో సగం బీసీలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2.68 కోట్ల మందితో వెనుకబడిన వర్గాల వాటా 50.59%. బీసీ జనాభాలో తొలి 3 స్థానాల్లో శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. ఉత్తరాంధ్రలో బడుగులే సింహభాగం. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల వారే సగానికి పైగా ఉన్నారు. రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు కాగా ఇందులో 2.68 కోట్ల మందితో బీసీల వాటా 50.59% ఉంది. వైకాపా ప్రభుత్వంలో 2024 ఎన్నికలకు ముందు అప్పుడు సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. నియోజకవర్గాల వారీగాను బీసీల్లో ఏ కులం వారు ఎంత జనాభా ఉన్నారో వివరాలు సేకరించినప్పుడు ప్రభుత్వ నివేదికను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టింది. సామాజిక వర్గాల వారీగా వైకాపాకు అనుకూలంగా శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే అప్పట్లో సీఎం జగన్ ఈ నివేదికను బయటపెట్టలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బందితో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దాదాపు పూర్తయింది. అందులోనూ బీసీ జనాభా దాదాపు ఇంతే శాతం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీలో 138 కులాలు. రాష్ట్రంలో బీసీలను 5 కేటగిరీలుగా విభజించారు. ఇందులో మొత్తం 138 కులాలు ఉన్నాయి. బీసీ ఏ కింద 51, బీసీ బి కింద 27, బీసీ సి కింద 1, బీసీ డి కింద 45, బీసీ ఈ కింద 14 కులాలు ఉన్నాయన్నటువంటి హైలైట్ చేశారు. వాళ్ళు తొక్కి పట్టుకున్నారా, ఒత్తి పట్టుకున్నారా చూస్తే జనగణన కులగణన చేస్తామని 2014లో తెలుగుదేశం చెప్పింది, చేయలేదు. జగన్ చేశాడు. వెంటనే దానికి సంబంధించినటువంటి లెక్క ప్రకారం టిక్కెట్లు కూడా ఇచ్చుకొచ్చాడు. కాకపోతే బీసీలే ఎన్నుకోలేదు. కాకపోతే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలే 50% జనాభా ఉన్నారు. అక్కడ కొంచెం తగ్గించి చూపెట్టారనుకోండి. ఇంతకీ ఆ బీసీలకి మంత్రి పదవులు కాకుండా ప్రభుత్వం ఇస్తారా, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, ప్రాంతీయ పార్టీలు ఇస్తాయా, జాతీయ పార్టీలు ఇస్తాయా? అది కదా పాయింట్. అక్కడ ఏమన్నా క్లారిటీ ఉందా? లేదు. బీసీల సంఖ్య ఎంత ఉందన్నది మాత్రం చెప్తున్నారు. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాలను వెళ్తున్నారు దశాబ్దాలుగా. దాని మీద ఎప్పుడన్నా మనం మోటివేట్ చేస్తామా? ఇందులో కూడా విషాన్ని చెమ్మడం మార్గమే నడుస్తుంటుంది. అంతకు మించి ఏం లేదు.